హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు. ఈరోజు రెసిపీ వచ్చేసి కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయిన వాంగీబాత్ రెసిపీ అయితే చేసి చూపిస్తాను. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు రెసిపీ అయితే చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే వాంగీబాత్కి ఒక మసాలా చేసుకోవాలండి. దానికోసం అయితే ఫస్ట్ ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, కొద్దిగా ధనియాలు, ఒక 7-8 మిరియాలు, హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ జీలకర్ర, దాంట్లోనే పల్లీలు కూడా వేసేసుకొని వాటిని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు, కానీ ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ వరకు నువ్వులు అయితే వేసేసుకోవాలి. నువ్వులు లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. దీని అయితే చక్కగా ఇలా వేపేసుకొని చల్లారడానికి అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో ఒక 4-5 స్పూన్ల నూనె వేసేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు చిటపట్లాడిన తర్వాత దాంట్లోనే కొంచెం ఒక స్పూన్ అయితే మనం జీలకర్ర తీసుకోవాలి. దాంట్లోనే వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని కరివేపాకుని అయితే బాగా వేపేసుకోవాలి. అలా వేగిన తర్వాత దాంట్లో ఒక చిన్న సైజు ఉల్లిపాయని చాలా సన్నగా కట్ చేసుకొని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. దాంట్లోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేపేసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ వరకు ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి. దీనికోసం అయితే మనం వాంగీబాత్ అన్నాం కాబట్టి వాంగీబాత్ అంటే వంకాయతో చేసే రెసిపీ అండి. వంకాయల్ని తెల్ల వంకాయలు ఉంటాయి కదా, అవే ఉపయోగించాలి. కాకపోతే ఇక్కడ నాకు తెల్ల వంకాయలు దొరకలేదని చెప్పి నార్మల్ వంకాయలతో అయితే చేస్తాను. ఈ వంకాయలతో చేసిన టేస్ట్ ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నేనైతే వంకాయల్ని ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో కోసి పెట్టేసుకున్నాను. ఇంకా బ్రౌన్ కలర్లో బాగా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మనం ఆ వంకాయ ముక్కలను అయితే దాంట్లో వేసేసుకొని ఆ వంకాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇవి వంకాయలు అయితే కుక్ అవ్వడానికి మనకి ఒక 5 to 10 minutes పడుతుంది కాబట్టి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనం ఫస్ట్లో డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని వాటిని ఫైన్ పౌడర్లా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం బరగ్గా కూడా ఉండకూడదండి, చాలా ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇక్కడ మూత ఓపెన్ చేసి చూస్తే వంకాయలు మొత్తం సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉన్నాయి కదా. ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం పౌడర్ చేసుకున్నాం కదా, పౌడర్ అంతా దీంట్లో వేసేసుకొని పౌడర్ మొత్తం వేసేసుకోవాలండి. ఇక్కడైతే రైస్ క్వాంటిటీ అయితే నేను చెప్పట్లేదు, మనం రైస్ క్వాంటిటీ బట్టి పప్పులు వంకాయలు తీసుకోవాలి. ఇక్కడైతే వంకాయలోకి మసాలా వేసేసుకున్నాం కదా, అదొక 2 నిమిషాలు అయితే వంకాయలకి బాగా పట్టేంత వరకు కలుపుకొని దాంట్లోనే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడైతే వంకాయలకి మసాలా అయితే బాగా పట్టేసింది. దీంట్లోనే మనం బాయిల్ చేసుకున్న రైస్ని అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మనం ఇది నార్మల్గా లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా కర్ణాటకలో స్పెషల్ చాలా ఎక్కువ మంది చేస్తూ ఉంటారు, కాకపోతే వాళ్ళు వైట్ వంకాయలతో చేస్తారు. ఇక్కడ ఇలా రైస్ మొత్తానికి పట్టేసింది కదా, ఒకవేళ ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లోనే ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. ఇలా కాసేపు వదిలేస్తే ఏంటంటే ఆ మసాలా మొత్తం రైస్కి పడుతుంది. ఇంకా మూత కూడా ఓపెన్ చేసి చూసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ అయితే పిండుకోవచ్చండి. నిమ్మకాయ పిండుకొని చక్కగా ఒకసారి కలిపేసుకుంటే మన వాంగీబాత్ అయితే రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, అసలు చాలా బాగుందని తింటారనమాట. దీన్ని అయితే మన పిల్లల లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా క్విక్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. ఈసారి అయితే డెఫినెట్గా ఈ డిష్ అయితే మీరు ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టండి. మీరు రెసిపీ ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేయండి టేస్ట్ ఎలా ఉన్నదని. ఇక్కడితో మన వీడియోని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాను.